నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మరి వాళ్ళ నరక చతుర్దశి సందర్భంగా మన తెలుగు రుచి శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో రేపు దీపావళి కాబట్టి శాకాహార వంటలు చేసేద్దాం. సో మరి ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. బూందీ లడ్డు చేద్దాం. బూందీ లడ్డు స్వీట్. మరి పండగ అనగానే ఇప్పటి నుంచే మొదలు. ఓకే, మరి రేపు దీపావళి కదా, బూందీ లడ్డు, పటాకాలు, ధమాకాలు అన్నీ ఉంటాయి. పండగ మొదలవుతుంది అనగానే ముందు నుంచే పిండి వంటలు మొదలు. కాబట్టి ఇప్పుడు మనం బూందీ లడ్డుతో మొదలు పెడతాం. ఓకే, మరి బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా 1/2 టీ స్పూన్. రావు గారు, సో మోతీచూర్ లడ్డుకి ఫస్ట్ పిండి కలుపుకుందాం. ఫస్ట్ శనగపిండి కొంచెం సోడా, అంటే వంట సోడా కొంచెం ఉబ్బడానికి. ఇప్పుడు మీరు నీళ్ళు పోయండి కొంచెం. దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి మోతిచూర్ లడ్డు అంటే అచ్చంగా శనగపిండి ఉంటుందండి, ఇంకేదైనా మిక్స్ అవుతుందా అండి అందులో? శనగపిండి ఉంటుంది అచ్చంగా. చాలా పలుచగా ఉంటుంది. లైట్గా అలా గరిట్లో పెడితే టకటక టకటక పడిపోవాలి కదా. సో చూడండి, అప్పుడు ఇది ఇలా ఉండాలన్నమాట. అంత పలచగా ఉండాలి, జారుగా. బూందీ జారా అండి. ఇది పట్టుకుంటే మీరు వేసేస్తారా? ఓ ఎస్, అంటే మీరు వేయండి. నేను ఇది ఎందుకంటే ఇది ఇలా ఇలా అంటూ ఉండాలా? ఓ మీరు కొట్టండి, అయితే నేను వేస్తా. గరిడి తీసుకుంటా. అలాగే మీరు కొంచెం కొంచెం పోయి చాలా. ఓహో, పోయింది కొంచెం 2 స్పూన్లు పోయింది, ఏమవుతుంది. పోయింది, పోస్తూనే ఉండండి. పిండి వంటలు చేయాలంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది 2-3 ఉండాలి, అప్పుడే టకటక అవుతుంది అని. కానీ ఇప్పుడు తెలుస్తుంది. దీంతో మనం బూందీ చేసుకోవాలన్నా లడ్డు ఇది కొంచెం షేడ్ మారేంత వరకు ఇప్పుడు ఇవి అతుక్కుపోవా? విడివిడిగానే ఉంటాయి. మీరు మళ్ళీ షుగర్ ఇప్పుడు మనం పంచదార పాకం చేస్తాం, దాంట్లో ఇది కొంచెం వేసి వేడి చేస్తాం అనమాట. కొంచెం గోరెచ్చగా ఉండేప్పుడే మనం ఉండలు పట్టాలన్నమాట. కానీ మోతిచూర్ లడ్డు అంటే పంచదారతోటే వస్తుందా, బెల్లంతో రాదా? చేసుకోవచ్చు. ఫస్ట్ పంచదారతోటే చేస్తారు, బెల్లం వల్ల మీరు చేసుకోవచ్చు. బెల్లంతో అయితే కొంచెం గట్టిగా అవుతాయేమో కదా. కొంచెం గట్టిగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఆ పాకం కూడా మీరు సేమ్ మనం పంచదార పాకం ఎలా పడుతుంది అలా బెల్లం పాకం వేసి దాంట్లో చేసిన తర్వాత త్వరగా పట్టాలి, లేకపోతే మీకు గట్టిగా అయిపోతుంది. అంటే పాకమా లడ్డువా? పాకం. అంటే తెలిసిన వాళ్ళకి ఇవంతా బాగా ఇంతే కదా అని అనొచ్చు, తెలియని వాళ్ళకంటేనా అలాగా. సో నేర్చుకుంటున్నాం అన్నమాట. చాలా సాఫ్ట్గా బాగుంది. మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఇంకా ఈ బూందీ వస్తుంది.
ఈ చేసి చల్లారిందో ఇప్పుడు ఈ కాజు కూడా లైట్గా ఫ్రై చేసుకుంటాం మనకి. ఓ ఈ వేడిలోనే వేయించి ఇవి అందులోకి వస్తాయా లడ్డు? అప్పుడు మీకు వేయించితే ఏంటంటే మీకు కరకరాలు ఆడతాయి, పిచ్చి మీకు అంత మజా ఉండదు అనమాట. ఇలాగనే వేయించుకోవచ్చు, నేతిలో వేయించుకోవచ్చు. అది ఆన్ చేసుకోండి. కొంచెం మంచి బ్రౌన్ కలర్ అయింది కదా, ఇది కూడా రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలా పెట్టుకుందాం, ఆఫ్ చేసుకుని ఇక్కడ పెట్టాను. ఓకే, చక్కెర వేసుకుందాం, పంచదార కొంచెం నిలిపోయింది. సో ఇది వేడి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కరగాలి బాగా చూసుకోండి, మెదిపేరు. సో ఇప్పుడు యాలక్కాయల పౌడర్ వేసుకుందాం, ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఈ బూందీ ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం తడి ఉన్నది కదా, ఇది కూడా పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు నూనెలో వేగిన బూందీ కాబట్టి ఇది ఎలాగో ఈ నీళ్ళని పీల్చుకుంటుంది. సో పంచదార గట్టిపడుతుంది, బూందీ పీల్చుకుంటుంది అనమాట, దగ్గరికి అవుతుంది. ఇది వచ్చి మరీ వేడి కాకుండా కొంచెం గోరచ్చగా కాలిపోతుంది మీకు చెయ్యి. ఇప్పుడు అంటే ఆ గోరచ్చగా ఉండేటప్పుడు ఇంకా చేసేసుకోవాలి, మీకు బాగా టక్కుని పడుతుంది అనమాట. సో గీ కొంచెం వేసుకుంది, ఎందుకంటే మీకు వాసన ఫ్లేవర్ అనమాట రావడానికి. సో రెడీ అన్నమాట. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారితే మీకు లడ్డూలు రెడీ. ఓకే, మరి కాసేపు చల్లారనిద్దాం. సో కొంచెం చల్లారిపోయింది, కొంచెం మనం నెయ్యి రాసుకుందాం. కొంచెం ఇప్పుడు గోరెచ్చగా ఉంది, లోపల వేడి ఉంటుంది అనమాట. ఏదేమైనా ఒకసారి ఇవన్నీ చూస్తే నాకు మా అమ్మమ్మ అందరూ గుర్తొచ్చేస్తున్నారు. ఓకే, అంటే పండగలు వస్తుంది అంటే ఒక 4 రోజుల ముందు నుంచే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ బూందీ లడ్డు కానివ్వండి, లేదంటే తీకారపూస, అదే జంతికలతోటి మా అత్తగారు కూడా చేస్తారు. తీకారపూస, జంతికలు, మా అమ్మ వాళ్ళైతే చాలా. కానీ ఇలా నెయ్యి రాసుకొని దాంతో మనం అద్దుకుంటే సులువుగా వస్తుందండి. సో బూందీ లడ్డు రెడీ. థ్యాంక్ యూ. బూందీ లడ్డు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బూందీ లడ్డు తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ గరిటెలోకి తీసుకుని కాగే నూనెలో బూందీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన బూందీ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై జీడిపప్పు అద్దుకుని సర్వ్ చేసుకుంటే బూందీ లడ్డు రెడీ. బూందీ లడ్డు హాఫ్ ఆఫ్. ఎస్, మీ కాజు మీకు, నా కాజు నాకు. అమ్మా,
ఏదైనా బూందీ లడ్డూని వచ్చి మొత్తం ఒక పళ్ళలో చిన్నప్పుడైనా అదే చేసేవాళ్ళం, చిదిపేసుకొని అలా 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 తింటూ ఉంటే కొద్ది కొద్దిగా. బాగుంది రావు గారు, ఈ టెక్నిక్ తెలియకుండా పోయింది, ఇంట్లో చేసేసుకుంటే అంత ఈజీ. కానీ బా ఎన్ని డబ్బులు మిగులుతాయి అప్పుడు కదా. నిజంగానే చాలా బాగుంది, ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తుంది, జీడిపప్పు కూడా ఉండడం వల్ల జీడిపప్పు ఫస్ట్ తిన్నాను, చాలా 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 బాగుంది. ఓకే, సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇంట్లో ఇలాగ షుగర్ తోటి అంటే పంచదార తోటి బెల్లంతో కూడా ట్రై చేసేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలా మందికి ఒక కప్పు కాఫీ పడందే ఉదయం తెల్లవారినట్లు అనిపించదు. కొంతమంది అయితే బాగా స్ట్రాంగ్గా ఉండేటటువంటి చిక్కటి కాఫీని ఇష్టపడతారు. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, కాఫీ కోసం డికాషన్ కలుపుకున్నప్పుడు అందులో వేయించిన పంచదార కనుక యాడ్ చేసుకున్నట్లయితే కాఫీ చిక్కగా స్ట్రాంగ్గా వస్తుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి, మీ పేరు? జానకి అండి. జానకి గారు, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నల్లకుంట అండి. నల్లకుంట. సో బాగున్నారు చక్కగా, పసుపు పింక్ అంతానే. థ్యాంక్ యూ. సో రెడీ అయిపోయారా మీ చేతి వంట? యా, ఏం వంట చేద్దాం అనుకుంటున్నాను? మోహన పాయసం చేద్దాం అనుకుంటున్నాను. మోహన పాయసమా? అవునండి. ఓ, డిఫరెంట్గా ఉంది వినడానికి. చూసేద్దాం మరి. మోహన పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? మోహన పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ముందుగా పాలు కొంచెం మరిగించుకుందామండి. ఓకే. పాలు మరిగేలోపు ఇక్కడ మనం మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే. ఇంతట్లోకి ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకొని కొద్దిగా జీడిపప్పు వేయించేసుకోవాలి. ఇంట్లో వంటలు బాగా చేస్తూ ఉంటారా? అలవాటేనండి, పిల్లల కోసం డిఫరెంట్ స్నాక్స్ అవి ట్రై చేస్తూ ఉంటానండి. సూపర్. సో పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారు, పెళ్ళికి ముందు నేర్చుకున్నారు వంటలు? పెళ్లికి ముందు అసలు స్టవ్ ఆన్ ఆఫ్ కూడా తెలియదండి. పెళ్ళయ్యాక అత్తయ్య గారి దగ్గరే మొత్తం. అవునా? మరి ఎప్పుడు కోప్పడలేదా? ఏంటమ్మా కనీసం స్టవ్ వెలిగించడం కూడా రాదా అని? లేదండి, పాపం చాలా ఓపిక ఆవిడికి, అన్ని దగ్గరుండి నేర్పించారు. అదృష్టం ఉండాలి చాలా కదా, యా, దొరకడం అలాగా. ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేసిద్దామండి. సో జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్ కొంచెం వేగాక కిస్మిస్. వేడి మీద తొందరగా కిస్మిస్ వేగిపోతుంది. వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకుంటారా? తీసి పక్కన పెట్టేసుకుని ఆ మిగిలిన నేతిలోనే శనగపిండి వేయించుకోవాలండి. యాక్చువల్లీ ఇందులో ట్రిక్ అంతా శనగపిండి వేగడంలోనే చాలా లో ఫ్లేమ్ లో సువాసన బయటకు వచ్చేదాకా వేయించుకోవాలండి. ఓకే. ఇది ఒక చిన్న బౌల్లో తీసుకుందాము. దాంట్లో తీసేద్దామా? ఇప్పుడు శనగపిండి. నెక్స్ట్ ఇది స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని, లోనే ఉంది, శనగపిండి వేసుకుని చిన్నగా వేయించుకోవాలండి. సువాసన అంతా కొంచెం బయటకు వచ్చి మంచి వాసన వచ్చేదాకా వేయించుకుంటే వాసన అయితే పోవాలి. పోయి కొంచెం మంచి ప్లెజెంట్ స్మెల్ అది వచ్చేదాకా వేయించుకోవాలండి. స్మెల్స్ లో కూడా ఇన్ని రకాల పేర్లతో ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పేరులోనే మోహన పాయసం అని ఉంది కదా, సో వాసన, రుచి, రంగు అన్ని కూడా చాలా మోహనంగా ఉంటాయి. అలా వచ్చిందా మోహన పాయసం? ఇది కూడా మా అత్తయ్య గారు నేర్పించిన వంటేనండి. నైవేద్యాలకి వాటికి చాలా తక్కువ సమయంలో హెల్దీ కూడా, అంటే ఎక్కువ శనగపిండి పట్టదు దీనికి. అంతా పాలు, డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయి, నెయ్యి. సో ఇది చాలా హెల్దీ ఫుడ్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నైవేద్యం ప్లస్ రెండు కలిసి వస్తాయి.
నైవేద్యం తర్వాత ఎలాగూ ఇంట్లో ప్రసాదం అందరికి పెట్టాలి, తినాలి, అందరూ తినేటట్టుగా ఉండాలి ముందు ఏ ప్రసాదం చేసుకున్నా కూడా. మొత్తం అలా కలిపేసుకోవాలి. మీరు హౌస్ వైఫా? అవునండి, అంటే 2 years బ్యాక్ జాబ్ మానేశానండి. అంతకు ముందు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ఫోసిస్ లో చేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సో ఇంకా వాళ్ళకి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి, సో అందుకని ఇంకా మానేశానండి. ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటారా జాబ్ మానేశాను అని, లేదంటే పిల్లల వల్ల? లేదండి, యాక్చువల్లీ నేను జాబ్కి వెళ్ళినప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని. మార్నింగ్ వెళ్ళడం, సాఫ్ట్వేర్ కదా, సో లేట్ నైట్ అయిపోయేది. అంటే అన్ని పనులు చేసుకుని వెళ్ళినా ఎక్కడో వాళ్ళ దగ్గరుండి చూసుకోలేదు అని వెలితి ఒకటి ఉండిపోయింది. సో అందుకని ఇప్పుడు అదంతా నా టైం అంతా ఎంజాయ్ చేస్తున్నాను. ప్లస్ నా లాంగ్ టర్మ్ ప్యాషన్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. సో ఒకటి కోల్పోయాను అనే దానికంటే ఇంకొకటి పొందుతున్నాను ఆనందం బాగుంది, చాలా ఉంది. ఇది మనకి వాసన వచ్చేదాకా కొంచెం వేయించుకోవాలి, తర్వాత చల్లారాలండి. ఇది బాయిల్ అయిపోయినట్టుంది, ఇంకా ఆఫ్ చేసేద్దామా ఇది? ఓకే, సో అది ఇంకా వేగినట్టు ఇంకా వేగాల. ఇది ఒక్క 2 నిమిషాలండి వేగిపోతుంది. అంటే ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అంత బాగా వస్తుంది. ఓకే, సో వేగిన తర్వాత మనం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం పాలు వేస్తూ కలుపుకుంటూ మళ్ళీ కొంచెం కుక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది వేగిపోయిందండి. సో ఇది చల్లారేదాకా కొంచెంసేపు ఆగుదాము. ఈ లోపల కొంచెం సాఫ్రాన్ స్టాండ్ లో కొంచెం గోరువెచ్చటి పాలు వేస్తే కాస్త అది నానుతుందా? ఓకే, సో పాలు అందులో వేయాలి. ఇటువంటి వేసిన చాలు. సో కాసేపు శనగపిండి చల్లారనిద్దాము, ఈలో కుంకుమ కూడా నానుతుంది. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, సో చల్లారిపోయినట్టేగా? ఇప్పుడు చల్లారిపోయిందండి. నెక్స్ట్ పాలు కొంచెం కొంచెం పోస్తూ కలిపి కాస్త కరిగాక స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నేను పోస్తాను, మీరు కలుపుకోండి. ఓకే, ఉండలు కట్టకుండా కలుపుకోండి. కలుపుకుంటూ ఉండండి, నేను వేసేస్తూ ఉంటాను. సరిపోతుంది, ఇంకా సరిపోతుందండి. కాసేపు ఆగాక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరగా వచ్చి కాస్త ఒక 5 minutes ఉడికితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఇవన్నీ కిస్మిస్, ఏలకుల పొడి అన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం తురిమేయాలండి. ముందే వేసుకుంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి, సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం తురిమేయాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు? అయితే చాలా ఇష్టం అండి. మామూలుగా అయితే స్వీట్స్ ఎక్కువ తినరు, బట్ ఇదేంటంటే టేస్ట్ అది చాలా నచ్చుతుంది వాళ్ళకి. పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుంది అండి. ఇప్పుడు ఎలాగా దీపావళి కాబట్టి ఇలాంటివి చేసుకోవడానికి కూడా తొందరగా అవుతుంది. ఎలాగో పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి నైవేద్యానికి కలిసి వస్తుంది. స్వీట్స్ కింద చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇందులో కొంచెం బెల్లం తురుము వేసేసుకుందాం. సో మన ఈ క్వాంటిటీని చూసి దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి అంతే. ఇది వేడిలో కరిగిపోతుంది, చాలు. ఒకవేళ కరగకపోతే కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇదిలో ఎక్కువ పాలుగా లేవు కాబట్టి పర్వాలేదు. కలరే మారిపోయింది కదా ఇప్పుడు. బెల్లం వేయగానే మనం వేసే బెల్లం బట్టి కూడా కలర్ మారుతుంది. అది ఎల్లో కలర్ బెల్లం అంటే అది డిఫరెంట్, కొంచెం ఉప్పు బెల్లం లాగా ఉంటుంది. సో అది కన్నా ఇది న్యాచురల్ బెల్లం అయితే మనకి ఈ కలర్ లోకి వస్తుంది. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది.
ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. కుంకుమ పువ్వు పాలు వేయాలి. కరిగిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు పోసేస్తే ఇది ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మోహన పాయసం సిద్ధమండి. థ్యాంక్ యూ, బాగుంది. మోహన పాయసం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మోహన పాయసం తయారీ విధానం: ఒక ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఉంచాలి. మరొక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో శనగపిండి వేసి వేయించాలి. దీనిలో మరిగించిన పాలు పోస్తూ ఉండలు లేకుండా కలిపి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి బెల్లం, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మోహన పాయసం రెడీ. మోహన పాయసం రావు గారు. చాలా బాగుంది. అంటే పాల తలుకులు ఆ టేస్ట్ ఉన్నదన్నమాట. కానీ దీంట్లో ఏంటంటే సార్ మీరు సాఫ్రాన్ వేస్తున్నారా? సాఫ్రాన్ వేసాను. ఇది ఏలకుల పొడి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్, ఓకే, బెల్లం స్వీట్నెస్ కోసం బెల్లం వేసాను. ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి అండి. అచ్చా, శనగపిండి తోటి చేస్తారు. ఓకే, శనగపిండి చేస్తాను. ఓకే, శనగపిండి పాలు. ఓకే, బాగుంది. అత్తగారు నేర్పించారు మరి ఊరికేనండి. సో ఇవాళ నేను కూడా కొత్తగా నేర్చుకున్నాను కదా, శనగపిండి తోటి చేయొచ్చు. మీ అత్తగారి దగ్గర నుంచి మీరు, మీ దగ్గర నుంచి రావు గారు. బాగుందండి ఈ చాయ్ ఏదో, బట్ నిజంగానే చాలా బాగుంది, కమ్మగా ఉంది. తొందరగా మనం నైవేద్యం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు అన్నట్టు పిల్లలు ఇష్టంగా తింటారన్నారు కదా, నిజంగానే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, మంచి రెసిపీ చూపించినందుకు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కుక్కర్లు వాడడం వల్ల మనము వంట తేలిగ్గా చేసుకోవచ్చు, తొందరగా ఉడికించుకోవచ్చు. గ్యాస్కెట్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, అందుకని గ్యాస్కెట్ వాడిన తర్వాత వెంటనే కాసేపు ఐస్ నీళ్ళలో కనుక ఉంచుకుని ఆ తర్వాత యూజ్ చేసుకున్నట్లయితే అవి లూజ్ కాకుండా అలాగే టైట్గా బాగుంటాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? బనానా ఓట్స్ డిలైట్. బనానా ఓట్స్ డిలైటా? ఓ, ఏదో డిఫరెంట్గా ఉంది. చూసేద్దాం మరి. బనానా ఓట్స్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బనానా ఓట్స్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, ఓట్స్ పొడి 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తేనె కొద్దిగా, చాక్లెట్ సిరప్ కొద్దిగా, పాలు 1 కప్పు. సో రెడీయా? ఓకే. సో ఫస్ట్ ముందుగా ఓట్స్, జీడిపప్పు, ఖర్జూరం అనేది ఆప్షనల్ అండి, మనం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, ఖర్జూరం గింజలు తీసేసి వేసుకున్నాం. గింజలు తీసేసి, లేకపోతే సీడ్లెస్ కూడా దొరుకుతుంది కదా, అదైనా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వేసుకో. ఫస్ట్ ముందేమో నేను కొంచెం పాలు వేసి ఇవి గ్రైండ్ చేసేసాక తర్వాత బనానా వేసి అరటిపండు వేసుకున్నాం. ఇప్పుడు అరటిపండు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసేసుకో. ఇది బాగా మగ్గిన అరటిపండు అయితే మంచి రుచి వస్తుందండి. ఓకే, ఒక 1.5 అరటిపండు సరిపోతుందండి. దీంట్లో కొంచెం పాలు పోసుకొని గ్రైండ్ చేసేసుకో.
మనం పాలు చెక్ చేసుకుని అవసరమైతే ఇంకొంచెం పాలు పోసుకోవాలి. దీనికి కాచిన పాలు వేయాలా పచ్చి పాలు వేయాలా? కాచి చల్లార్చిన పాలు వేసుకో. అంటే ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఇవి. ఇది ఇప్పుడు చేసిన వెంటనే తాగేస్తే బాగుంటుందా, లేక ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత అలా? అది మనకి పాలు చల్లగా ఉంటే నార్మల్ కూల్కి వస్తుంది. అది యాజ్ గా తాగితే మంచిదే. కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బాగా చల్లగా తాగాలన్నా కూడా అది కూడా బాగానే ఉంటుంది. అంటే పిల్లలకి ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో పెడితే కూడా నజ్జు చేస్తుంది అంటారు అరటి పండు. సో ఎక్కువసేపు అరటి పండు కూడా రంగు మారిపోతుందేమో కదా, అందుకని నేను యాక్చువల్లీ ఇది నిల్వకి ఫ్రిడ్జ్ లో పెట్టి 2-3 అవర్స్ ఉంచుకొని తర్వాత తాగితే ఇట్స్ నాట్, అంటే అది మంచిది అడ్వైజబుల్ కాదు, మంచిది కాదు. సో ఏంటంటే పాలు చల్లగా ఉన్నంతసేపు వెంటనే తాగితే కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. సో మనం కాచి చల్లార్చిన పాలే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి కానీ అలా ఆ పాలు వాడుకుంటే చల్లగా ఉంటుంది కాబట్టి మనకి పిల్లలకి అలా కావాలన్నప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది. అవునండి. కొంచెం పాలు కలిపేసుకుందాం. ఇందులో స్వీట్నెస్ కోసం కొంచెం తేనె. ఆల్రెడీ మనం ఖర్జూరం వేసాము, అది సరిపోకపోవచ్చు అండి కొంతమందికి, అంటే కొంచెమే క్వాంటిటీ వేసాం కదా. తేనె ఒకవేళ పళ్ళు కనుక మనకి అమృత పానీలు అట్లాంటివి బాగా స్వీట్ గా ఉండే అరటి పళ్ళు దొరికితే తేనె అవ్వచ్చు. తేనె కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం, మరి స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. మీరు ఇలా కలిపిస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ మొత్తంలో వేయించుకోవాల్సి వచ్చినా లేకపోతే ఫ్రై చేసుకోవాల్సి వచ్చినా దానికి కాస్త పిన్నీస్ తీసుకుని ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి. లేకపోతే ఆయిల్లో వేసి వేయించేటప్పుడు పచ్చిమిర్చి చిట్లిపోయే అవకాశం ఉంటుంది. చిట్కా చూసారు కదా, సో రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన టాపింగ్ కింద చాక్లెట్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది. చాక్లెట్ సిరప్ పైన వేసుకుంటే బనానా ఓట్స్ డిలైట్ రెడీ. థ్యాంక్ యూ, బాగుంది. బనానా ఓట్స్ డిలైట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బనానా ఓట్స్ డిలైట్ తయారీ విధానం: మిక్సీ జార్లో ఓట్స్ పొడి, జీడిపప్పు, ఖర్జూరం, పాలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో అరటిపండు ముక్కలు, పాలు వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. తర్వాత తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే బనానా ఓట్స్ డిలైట్ రెడీ. బనానా ఓట్స్ డిలైట్. ఇది కూడా చూడడానికి బాగుంది. నాకెందుకో 2 రెసిపీస్ పిల్లల దృష్టిలో పెట్టుకొని చేయడానికి వీలుగా ఉంటుంది. అందులోని పండుగలకి నైవేద్యం ఇంకా ఈజీగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు నేను అనుకున్నట్టు నా కోసం ఈ కప్పు ఉంచారు. తినండి ఫుల్ కప్పు. అంటే షార్ట్ అయిన తర్వాత తింటాను రావు. Okay. షార్ట్ కి ముందు కొంచెం స్టైలిష్ గా. 2 రెసిపీలు సూపర్, చాలా బాగుంది. ఏం తక్కువ లేదు, ఏ ఎక్కువ లేదు. ఫ్లేవర్స్ డిఫరెంట్, ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్, చాలా బాగుంది అన్నమాట. ఇంకేంటి, మొత్తం కాంప్లిమెంట్స్, ఎక్కడ మైనస్ లేదు. సో సంతోషం అలాగా. సో సూపర్. అయితే అంటే వంట పెళ్లి తర్వాత నేర్చుకున్నాను కదా, సో కొంచెం కాంప్లిమెంట్స్ వచ్చాక ఓకే నా వంట తినగలరు అందరూ అనే నమ్మకం. ఎప్పుడు ఏదైనా చిన్నవి అయినా ఉంటే చెప్తూ ఉంటారు, కొంచెం ఇలా చేస్తే బెటర్మెంట్ ఉంటుందని. అలా కాకుండా ఆయన కొంచెం నేర్చుకున్నారు అని చెప్తున్నారు. సో అది కాకుండా బాగుందని కూడా చెప్తున్నారు. ఇంకెందుకు, సో హ్యాపీనెస్ అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీకు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగానే పప్పు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకని పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ అందులో యాడ్ చేసుకున్నట్లయితే మరింత ఎక్కువ టైం ఉడుకుతుంది. కాబట్టి పప్పు అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత, ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవడమే మంచిది. ఇప్పుడు గుడ్ ఫుడ్.
రావు గారు గుడ్ ఫుడ్ ఇవాళ మనం బచ్చల కూరతోటి పులగం చేద్దాం. బచ్చల కూర పులగమా? బాగుంది చూసేద్దాం. మరి బచ్చల కూర పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. బచ్చల కూర పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చల కూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. చాలా ఈజీ. అన్నం దీనికి నార్మల్ రైసేనా? నార్మల్ రైస్. ఇదే అన్నమాట పెసరపప్పు. అది పెసరపప్పు ఉడికించుకున్నారు. ఇంట్లో అంటే మీరు స్ట్రైట్ గా చేయొచ్చు. తాలింపు వేసి పప్పు రైస్ వేసి దమ్లో వేస్తే చాలా బాగుంటుంది అది. కానీ ఇప్పుడు నేను సింపుల్ పెసరన్నం లాగా చేస్తుంటాం. అయితే ఇప్పుడు అందులో ఏమైనా వేసారు ఉడికించిన దాంట్లో? లేదు, ఉత్తి పప్పు. ఓకే. ఇక్కడ అన్నం పూర్తిగా ఉడికిపోవాలా? పలుకు ఏమన్నా? కొంచెం పలుకుంటే కొంచెం పలుకు. ఓకే. ఎలా ఉందంటే నేను స్కూల్ టీచర్ లాగా అండ్ స్టూడెంట్ లాగా మొత్తం అన్ని అడిగి ఓకే కమాన్ ప్రొసీడ్. మీ చేతిలో బెత్తలా ఉన్నా. ఇప్పుడు నెయ్యి కొంచెం పండగ కదా కొంచెం వేసుకో. మామూలుగానే నెయ్యి ఆరోగ్యానికి మంచిది కదండి, కానీ పండగ రోజు కొంచెం ఎక్కువ వేసుకుంటాం. జీలకర్ర, మిరియాలు, కరివేపాకు. అసలు వచ్చింది మీ సౌండ్. ఆ ఫ్లేవర్ చూడండి. ఇప్పుడు చూడండి ఆ కరివేపాకు, మిరియాలు, జీలకర్ర. ఆహా, అంతేనండి. ఇది బచ్చల కూర. ఈ కాజు కూడా వేసుకోండి, జీడిపప్పు. మామూలుగాని ఇంట్లో చేసుకోవడం ఒక ఎత్తు అయితే మనకి గుళ్ళల్లో కొన్ని చోట్ల పెడుతుంటారు. ఇప్పుడు భలే ఉంటుంటది. దద్దోజనమైనా పులిహోర అయినా పులగం పెడుతున్నప్పుడు. ఇప్పుడు స్పూన్ ఇచ్చాను. ఇది కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. తీసి సైడ్ పెట్టుకొని పటపటా ఇస్తున్నారు. పప్పు, పెసరపప్పు. కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ రైస్ అన్నం. మనకి మామూలుగా ఇందులో ఇంగువ అలాంటివి ఏమి అవసరం ఉండవా? ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అంటే అది కూడా ఒక రకమైన ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది ఇంగువ. కరెక్ట్గా ఉన్నదన్నమాట. గుళ్ళల్లో అయితే ఒక్కొక్కసారి ఇచ్చారంటే మళ్ళీ ఇంకొక పడిగి మరి తీసుకుంటాం. బాగుంది. కానీ అప్పుడు ప్రసాదంలో తినాలనిపించదు. ఆ టేస్ట్ కి ఇంకో కప్పు ఇస్తే బాగుంది అనుకుని మరి అడిగి తెచ్చుకొని తినడం. కరెక్ట్. ఇప్పుడు జీడిపప్పు గార్నిష్. అదే ఏ పటికి బెల్లం అలాంటివి పెట్టారంటే దాన్ని ప్రసాదంలో ఫీల్ అయి తింటాం కదా. కొంచెం పటికి బెల్లం పెడతారు కదా, అదంటే అది ప్రసాదంలో ఫీల్ అయి తింటాం. ఇలా పులగం, దద్దోజనం, పులిహోర బాగా టేస్ట్ పరంగా మనకి అద్భుతంగా ఉంటే అక్కడ ప్రసాదంలో అస్సలు ఫీల్ అవ్వం. గుడికి వెళ్ళినప్పుడు ఇంకొక కప్పు. ఓకే, రెడీ. వాసన బాగా వస్తుంది. కొంచెం నెయ్యి. బచ్చల కూర పులగం రెడీ. థ్యాంక్ యూ. బచ్చల కూర పులగం. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బచ్చల కూర పులగం తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి.
దీనిలో బచ్చల కూర, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, ఉప్పు, అన్నం వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బచ్చల కూర పులగం రెడీ. బచ్చల కూర పులగం ఫస్ట్ వాసన ఆస్వాదించి ఓకే. తర్వాత పులగం. ఓకే, చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరాయి అన్నీని. మిరియాలు కూడా వచ్చాయి నాకు, ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది. మిరియాలు, కరివేపాకు కూడా తీసుకున్నాను నేను. చాలా బాగుంది. గుళ్ళలో ఎలా 2 కప్పులు నేను అన్నాను, ఇప్పుడు కూడా మొత్తం స్వాహ. చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ. ఈజీగా కూడా ఉంది. సో ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం నైవేద్యం పెట్టాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే లేట్ అవ్వకుండా టకటకా చేసేటట్టుగానే ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడము, నోట్లో కొబ్బరి నీళ్ళు వేసుకొని కాస్త పుక్కిలిస్తూ ఉండడము, పచ్చి లేత కొబ్బరి తింటూ ఉండడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ బూందీ లడ్డు. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. సో శనగపిండి అనేది మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో శనగపిండిలో మనకి ఫైబర్ కంటెంట్, పొటాషియం కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనకి ఎక్కువగా సిలీనియం కానీ, థైమిన్ కానీ, పైరిడాక్సిన్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. సో షుగర్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటుంది, దీంట్లో మనకి ఏ న్యూట్రియన్స్ ఉండవు. సో ఇది ఒక ప్యూర్ ప్రాసెస్డ్ షుగర్ కాబట్టి మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్సే లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక డీప్ ఫ్రై రెసిపీ ప్లస్ స్వీట్ రెసిపీ కాబట్టి ఇది కొంచెం తీసుకోకపోవడమే మంచిది. మోహన పాయసం. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. శనగపిండి ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లో బీపీ ఉన్న వాళ్ళకి కానీ బీపీని తగ్గించేదానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం. సో బెల్లంలో కూడా మనకి నార్మల్ షుగర్లో కానీ, బ్రౌన్ షుగర్ ఇవన్నిటిలో ఎలాంటి షుగర్ అంటే కార్బోహైడ్రేట్ సేమ్ కంటెంట్ ఉంటుంది. సో కానీ బెల్లంలో మనకి ఇంకొంచెం ఆర్గానిక్ బెల్లమ్స్లో మనకి ఇంకొంచెం మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట బెల్లంలో కూడా. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలలో మనకి కార్బోహైడ్రేట్ రిచ్, ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి కాల్షియం అండ్ వైటమిన్ డి లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇది మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. బచ్చల పులగం. సో బచ్చల ఆకులు మనకి ఎక్కువ, ఇది ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి దీంట్లో మనకి హై ఇన్ కాల్షియం, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్. సో నార్మల్ రైస్లో మనకి నార్మల్గా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ప్రోటీన్ కూడా వస్తుంది రైస్ నుంచి. సో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. సో పెసరపప్పులో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనకి ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. సో ప్రోటీన్తో పాటు మనకి పొటాషియం, ఫోలేట్, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీంతో పాటు వేగన్స్కి అనేది, వెజిటేరియన్స్కి అయినా ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక హెల్దీ రెసిపీ. సో ఇది అందరూ తీసుకోవచ్చు. బనానా ఓట్స్ డిలైట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అట్టిపండు. సో అట్టిపండులో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇది ఒక మెయిన్ ప్యూర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఎవరికైనా వర్కౌట్స్కి ముందే మనకు ప్రీ వర్కౌట్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏం తిని వెళ్ళాలి జిమ్కి అని. సో ఈ బనానా కానీ మనం ఎర్లీ మార్నింగ్ ఎవరైతే జిమ్ వెళ్ళే ముందు ఉంటారో, సో బనానా అనేది తీసుకున్నప్పుడు సో మనకి ఎనర్జీ అనేది చాలా క్విక్గా వస్తుంది అనమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి చాలా ఎనర్జీ వస్తుంది. సో అలాంటప్పుడు మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది అనమాట, మీల్ ఒక స్నాక్ ఐటమ్ లాగా. దీంతోపాటు మనకి పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఫైబర్ అంటే బనానా ఎవ్రీడే మనం ఒక బనానా తీసుకున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. సో ఓట్స్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇది తిన్నప్పుడు మనకి చాలా టైం పడుతుంది అది డైజెషన్ కోసం. సో దీంతో పాటు మనకి ఫైబర్ కూడా ఉండడం వలన మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అనమాట.
సో దీంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా చాలా తక్కువగా, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది అందరికీ చాలా మంచిది అనమాట. సో ఎవరికైతే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉన్నా కానీ, ఫ్యాటీ లివర్ ఉన్న వారికి కానీ, అంటే నార్మల్గా హార్ట్ పేషెంట్స్ ఉన్న వారికి కానీ, సో మనం ఓట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా డైట్స్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలలో మనకి ఎక్కువ కాల్షియం, వైటమిన్ డి, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనకి ఈక్వల్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అనేది కూడా లభిస్తుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా మనం మిల్క్ అనేది కూడా తీసుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్కి మనకి ప్రోటీన్ సోర్సెస్లో ఒక మంచి సోర్స్ అవుతుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఖర్జూరం. సో ఖర్జూరం అనేది ఒక మంచి అంటే ఈజీ డైజెస్టబుల్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఈజీలీ షుగర్స్, సింపుల్ షుగర్స్ అంటాం దీన్ని. సో ఖర్జూరంలో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒక 1-2 ఖర్జూరాలు అనేది చాలా సేఫ్ తీసుకోవడానికి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక హెల్దీ రెసిపీ. అంటే దీంట్లో మనం ఖర్జూరము అంటే మంచి అంటే సింపుల్ షుగర్స్ అంటే న్యాచురల్ షుగర్ ఐటమ్స్ చాలా ఎక్కువ వాడాం కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చాలా రకాల కూరలకి, మసాలా కూరలకి, గ్రేవీ ఐటమ్స్కి, బిర్యానీ అలాంటి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడం కాస్త టైం టేకింగ్ కాబట్టి ఒకేసారి కొద్దిగా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటప్పుడు మిక్సీలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నట్లయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత సాఫ్ట్గా, మృదువుగా వస్తుంది. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. నైవేద్యం మనం సమర్పించడానికి, ఇంట్లో వాళ్ళందరికీ మనం ప్రసాదం పెట్టడానికి ఎక్కువ టైం అవసరం లేదు, తక్కువ టైంతో చక్కగా ఈజీగా చేసేసుకునేటట్టు చాలా చూపించారు. మరి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.